సజ్జ కుడుములు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సజ్జ కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సజ్జ పిండి అన్నమాట. అంటే సజ్జలు తీసుకొచ్చేసి దాని పిండి పట్టించేస్తూ ఉంటారా? ఎలా చేస్తారు మీరు? సజ్జలు తెచ్చి ఆడిచ్చి చేసుకోవచ్చు. వాటితో డైరెక్ట్ గా మార్కెట్ లో కూడా మనకు సజ్జ పిండి దొరుకుతుంది, అట్లా కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, కానీ మనం చేసుకునేది బాగుంటుంది కదా. స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందేం చేయాలి? ఒక బౌల్ తీసుకుంటాం, పిండి వేసుకుందాం. సజ్జ పిండి కూడా దూరం నుంచి చూడడానికి ఇది ఒక మైదా పిండి లానే తెల్లగా ఉంటుంది. బియ్యం పిండి లాగా తెల్లగా ఉంటుంది. కొబ్బరి వేసుకుంటాం, కొబ్బరి పొడి, కొబ్బరి పొడి, నెయ్యి వేసుకుంటాం. అది కలిసేలోపు ఈ లోపు ఏమైనా చేయొచ్చా? బెల్లం ఓకే, బెల్లం కరిగించుకోవాలా? కరిగించుకోవాలా, పాకం అవసరం లే, కరిగించుకోవాలి. కొంచెం నీళ్ళు వేసేస్తారా? వాటర్ కొద్ది వాటర్ వేసుకో. ఓకే, ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళతోటే మనం కలుపుకోవాలి. అది అది ఇందులో వేసి కుడుములక్క మనకి చపాతి పిండి ఉంటది కదా, అలా చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత కుడుములు కాస్త కష్టము, టైం పడుతుంది, అది ఇది అనుకుంటాము. ఏం లేదు, ఈజీనే. కానీ ఇలా దగ్గరగా చూస్తుంటే ఈజీగానే చేసేసుకోవచ్చు. ఈజీగానే చేసుకోవచ్చు. అన్ని పిండి వంటలు వచ్చా మహేశ్వరి? వచ్చు, రోజు వెరైటీ చేసుకుంటూ ఉంటుంది. అవునా? ఓ, జొన్న పిండితో కానీ చేసుకోవచ్చు. కొర్రలు మన ఆప్షన్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. ఓ, అయితే ఈ కుడుములు జొన్న పిండి, సజ్జ పిండి. నాగుల చవితికి అయితే జొన్న పిండితో చేస్తారు. మీ ఊరు గురించి చెప్పండి. చిన్నప్పుడు మీరు చేసినవి పనులన్నీ, మీ ఊరితో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? మా ఊర్లో నేను ఎక్కువ లేను, కర్నూలు హాస్టల్లోనే ఎక్కువ చదివినాను. అవునా? అది కూడా కర్నూలులోనే? కర్నూలులోనే. కర్నూలు దాటి బయట పోలేదన్నమాట. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు హాస్టల్. ఎందుకని హాస్టల్ జాయిన్ చేసారా మీరు? అంటే మాకి అక్కడ ఊర్లో లేకుండే స్కూల్, టౌన్ లో లేవు. ఓకే, అంతా కర్నూలులోనే. అలా అయితే ఇంకా మరి తిండమే పనిగా పెట్టుకోవాలి కదా. హాస్టల్లో ఉండే వాళ్ళు ఇంటికి వెళ్ళంగానే ఎలా ఉంటుంది? అమ్మ అన్ని చేసి పెడుతూ ఉంటుంది. అన్ని చేసి పెడుతుంది. ఇంకా వచ్చిన రోజు హాస్టల్కి వచ్చిన రోజు ఏడ్చాలా, ఏడ్చాలా? తినాల, అమ్మ అన్ని చేసి పెడుతుంది కదా. కానీ చిన్న ఏజ్ కదా పాపం, ఫస్ట్ క్లాస్ నుంచి. అంటే ఫస్ట్ క్లాస్ నుండి హాస్టల్ అలవాటు అయిపోయింది. మనకి బెల్లం కరిగిపోయింది, సరిపోతుందా? ఇందులో వేసుకున్నాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తా. ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషము, వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ రావాలి. తప్పదు కదా, పోవాల్సిందే. ఊర్లో స్కూల్ లేనప్పుడు హాస్టల్ చేయితాం కదా. హాస్టల్లో ఉండి వచ్చి బాగా తిని ఇంక వంటలు చేయడం అది ఎప్పుడు నేర్చుకున్నారు మరి? ఇంటికి పోయిన తర్వాత సెలవులు వస్తాయి, అప్పుడు అమ్మ చేస్తుంటే చూస్తాను. ఇంట్రెస్ట్ ఎంబడే చేస్తాం కదా. రొట్టెలు కానీ జొన్న రొట్టెలు అన్ని అమ్మ చేసిన తర్వాత లాస్ట్ కు మిగిలిస్తుంది ఒకటి కొంచెం ముద్ద, అది చేసేదాన్ని. ఎంతమంది అక్క చెల్లెళ్ళు? 2. నా వెనక 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఇంకా తమ్ముళ్ళు ఉన్నారా? 2. మొత్తం 4. పెద్ద ఫ్యామిలీ అయితే. పెద్ద. కొద్దిగా ఇలా చేసుకో. పిండి చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్, తొందరగా మనకి చక్కగా కుక్ అయిపోయింది. అది వేడి, కొద్దిగా వాటర్ వేసి ఇక్కడ పెట్టేస్తాను.
కొంచెం నీళ్ళు వేయాలి ఇందులో. కొద్దిగా స్టవ్ ఆన్ చేస్తున్నా. దీనికి ఏమన్నా నెయ్యి రాయాలి. ప్లేట్కి నెయ్యి రాసుకుంటే అతుక్కో. కొద్దిగా వేడెక్కితే నీళ్ళు. ఈ లోపల ఉండలు చేసేసుకోవచ్చు. ఏం షేప్ చేస్తున్నారు? మన వేళ్ళ షేప్. వేళ్ళు రావాలన్నమాట. ఓకే. మీ ఫ్యామిలీ అక్క వాళ్ళు అందరూ తమ్ముళ్ళు అందరూ సెటిల్డా? సెటిల్. కొద్దిగా అతుక్కోకుండా నెయ్యి రాసుకుంటూ అదొక షేపు, మన వేళ్ల గుర్తులు కనిపించేటట్టుగా ఉండేది. వాటర్ కూడా వేడవుతుంది కదా, పెట్టేసుకోవచ్చు. రెడీ అయిపోయినట్టే కదా. స్టవ్ వేడిగా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్ గా సజ్జ కుడుములు రెడీ చేసుకున్నాం. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సజ్జ కుడుములు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. సజ్జ కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో సజ్జ పిండి, నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం, నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత ఈ బెల్లం నీళ్ళని పిండిలో వేసి యాలకుల పొడి కూడా వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ఆవిరి పాత్రలో నీళ్లు పోసుకోవాలి. ఆ పాత్రకి నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న పిండిని ఉండ్రాల్లా ఒత్తుకొని ప్లేట్ లో పెట్టి ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సజ్జ కుడుములు రెడీ.